హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి 5వ రోజు. అయితే మేము వినాయక చవితికి లాస్ట్ రోజు కాబట్టి మేము కమ్యూనిటీలోకి వినాయక చవితికి వెళ్ళాము. అక్కడ ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి భోజనాలు అవన్నీ అరేంజ్ చేశారు. అందుకు మేము ఈరోజు గారెలో సెక్షన్ పెట్టుకున్నాము. అలాగే బయట వాళ్ళకు కూడా మోదగులు ఇవ్వడానికి మోదగులు కూడా మేము చేస్తున్నాము. ఓకేనండి, అవి ఎలా చేయాలి ఏంటో తర్వాత చూపిస్తాను. ఈరోజు సండే కాబట్టి మోదగుల పిండి మా ఆయన చేత నేను కల్పిస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఈరోజు సండే అవ్వడం వల్ల నేను ఫుడ్ చేసేది ఏమేమి ఐటమ్స్ చేస్తున్నామో వాటికి మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా అండి, ఇది ఎలా చేస్తున్నారు ఏంటో చూపిస్తాను. అంతేనా? ఇదిగో పిండి కల్పిస్తున్నాను చూడండి. అదిగో చెయ్యి, ఇంకా ఫాస్ట్గా చేయాలి. నీ చేత ఈరోజు అన్నీ నీ చేత చేయించేది, గారెలు మోదకులు అన్నీ టైంకి అన్ని ఇచ్చేయాలి. సాయంత్రం భోజనాలు కాబట్టి తినే వాళ్ళకున్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి వాళ్ళు. నేను ఎలా కలపలో చూపించాను కదా. ఇలా తీసేటప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కువ టైం పెట్టేద్ది. ఈరోజు మనకి అక్కడ భోజనాలు కదా, ఇది అది చేసేసరికి మనకి లేట్ అయిపోద్ది. పిండి కూడా మిక్సీ పట్టాలి కదా, గారెల పిండి కూడా పట్టాలి. అది గారెల పిండి పెట్టాలంటే ముందు మనం భోజనం చేశాక అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ అన్ని పనులు చేయాలన్నా బలం ఉండాలి కదా. ముందు తిన్న తర్వాత ఏదైనా పని. నూనె అయిపోయినట్టుంది, ఏం కాదు. ఇక్కడ నేను గారెలు చేసుకోవడానికి రాత్రి ఏం చేశానంటే పప్పుని 3 కేజీలు పప్పుని నానబెట్టేసుకొని పొద్దున శుభ్రంగా కడిగేసుకొని చిన్న గిన్నెలో కొద్దిగా పక్కన తీసుకున్నాను అనమాట, గ్రైండర్లోకి వేసుకోవడానికి. ఇదిగో చూడండి, ఈ విధంగా చిన్న గ్రైండర్ ఉంది నా దగ్గర. గ్రైండర్లో వేసుకుంటే చక్కగా మెత్తగా పిండి ఎక్కువగా వస్తుంది, చాలా ఎక్కువగా ఒదుగుతుంది, మెత్తగా అయిపోయి. అయితే ఏం చేసానంటే ఇక్కడ నేను కొద్దిగా పప్పు అందుట్లోకి వేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఇదిగో కనిపిస్తుంది కదండి, ఇదిగో చూపిస్తున్న విధంగా ఒక కప్పులోకి తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని అందుట్లోకి గ్రైండర్లోకి వేసుకుంటున్నాను. పెద్ద గ్రైండర్ అయితే ఇంకా అసలు చూసుకొని అవసరం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది చిన్న గ్రైండర్ కాబట్టి కొద్దిగా ఒక్కొక్కసారి పట్టేస్తూ ఉంటుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం దగ్గరుండి కొద్దిగా వేసుకుంటూ స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోకుండా నెమ్మదిగా, ఏదైనా అంటే పప్పు కొద్దిగా గట్టిగా అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ని. అయితే దీంట్లో ఏంటంటే మనకి గ్రైండర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మనం మిక్సీ అనుకోండి దగ్గరుండి చూసుకోవాలి, గ్రైండర్ అనుకో కొద్దిగా వేసేసుకొని మనము సైడ్న ఉండొచ్చు, పక్కకి వెళ్ళి కాసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఒక పక్కన నేను గ్రైండర్లోని పప్పు పట్టుకుంటున్నాను, ఇంకా అటువైపు వచ్చి మా ఆయన
పెద్ద మిక్సీ ఉంది, ఆ మిక్సీలోకి తను కూడా చేస్తున్నాను అనమాట. నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి నేను హెల్ప్ తీసుకున్నాను మా ఆయనది. ఆయన వచ్చి మిక్సీలో పప్పుని పెట్టుకుంటున్నారు. చూడండి, ఇది పెద్ద మిక్సీ అనమాట. దగ్గర దగ్గర 2 kgs మీ పట్టే పప్పు మిక్సీ చేసేది. కొంత మా ఆయన పక్కన పెట్టుకున్న పప్పుని దాన్ని మిక్సీ పడుతున్నారు. అయిపోయింది, అన్నీ తీసేస్తానే. ఇంకా మొత్తం ఖాళీ చేసేస్తాం. మూకుల్లో ఉన్న ఆయిల్ మార్చాలా? అది వేరే సపరేట్గా దేంట్లో పోసేస్తావు నాకు? ఇది ఫ్రెష్ ఆయిల్ వాడతాను. ఎంత వచ్చింది? 3 kgల పప్పుకి ఒక పెద్ద గిన్నెలో వచ్చింది. ఇంకా కాసేపు ఉన్నాక ఇంకా గారెలు స్టార్ట్ చేసేస్తుంది. తీసుకున్నాం. బండ మిర్చి వచ్చి ఇలా సన్నంగా కట్ చేశాను. ఇప్పుడు ఈ పిండిలోకి యాడ్ చేసేసుకున్నాం. పిండిని బట్టి తగినంత ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా అంతే, ఎక్కువగా వద్దు, లైట్గా యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు సాల్ట్. 2 సరిపోతుందా? 3 నేను 3 వేస్తున్నాను, మళ్ళీ వేస్తాను. అదేవిధంగా జీలకర్ర వచ్చి 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇది కచ్చపచ్చ దంచితే బాగుంది టేస్ట్. కాకపోతే మన మిక్సీ చిన్న మిక్సీ పోయింది అంతే. ఇది ఇలా పిండి మొత్తం ఇలా కలిపేసుకోవడం. ఇంకంతే. ఈ పిండి ఇలా కలిపేసేసుకొని కాసేపు ఒక 2 minutes పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ముందు మూకుడు ఇక్కడ గ్యాస్ మీద ఎక్కిచ్చేసేసి పొయ్యి వెలిగించేద్దాం. వెలిగించేసి దీంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నేను గారెలకి. ఎక్కువ గారెలు కాబట్టి పెద్ద మూకుడు పెట్టేసేసి 3 kgల ఆయిల్లో పోసేస్తున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాతనే మనము గారెలు వేసుకోవాలి. ఇందులోకి వేసే ముందు కొద్దిగా పిండిని ఇందులోకి కొద్దిగా చిటికెడు వేస్తే అది పైకి తేలితే వేడెక్కినట్టే. నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలాగా పిండిని కొద్దిగా తీసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. చేతిలో పిండి అంటుకుంది అనమాట. నేను డైరెక్ట్గా ఇలా చేత్తోనే వేసేసుకుంటున్నాను గారిని. ఇలాగా ఇలా పెట్టేసి ఇలా మధ్యలో ఇలా రౌండ్గా డైరెక్ట్గా ఇలా చేసేసి వేసేస్తున్నాం గారె. ఇప్పుడు లైట్గా గరిటె పెట్టి ఒక్కొక్క దాన్ని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. మనం ఉల్లిపాయలు యాడ్ చేసినా కానీ ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. నూనె గారి కూడా ఆయిల్గా ఉంటుంది ఆనియన్స్ వల్ల. మొత్తం అయిపోయినాయి చూడండి, రెడీ అయిపోయినాయి. ఫస్ట్ ఆయిల్ దించేస్తాను.
బాగా వచ్చినాయి చూడండి గారెలు. దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ చెయ్యిని కొద్దిగా తడి చేసి ఇందాక ఎలా చేసామో ఇలాగ డైరెక్ట్ ఇలా పెట్టేసి అలా వదిలేయడమే. చూసారా అలా పడిందంటే నూనె బయటికి చిమ్ముద్ది. చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గారెలు ఒకటి, బజ్జీ మైసూర్ బోండా ఒకటి. బజ్జీలు మైసూర్ బోండాలు ఇలాంటి నూనె ఐటమ్స్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ ఇలా చక్కగా మంచిగా సర్దేసుకొని దీని మీద ఒక పేపర్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకా తర్వాత వాయి పెట్టేసుకున్నాం అనుకో ఏమన్నా ఎక్స్ట్రా నూనె ఉంటే పేపర్లు పీల్చేసుకుంటాయి. ఇవి మొత్తం గారెలు మొత్తం 230 అంత చేశాను. అయితే ఇవి ఇప్పుడు నేను డబ్బాలోకి ప్యాక్ చేయాలి. ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు గుమ్మున ప్యాక్ చేసి ఇవి పెట్టుకెళ్ళాలి. ఇది చూసారా, నేను ఆల్రెడీ ఏం చేశానంటే పేర్చుకుంటూనే కింద పేపర్లు పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ ఉన్నా కానీ పేపర్ లాగేస్తుంది. ఈ డబ్బా పక్కన పెట్టేసి ఇంకో డబ్బా వేసుకుంటాం. ఆయిల్ ఉన్నా కానీ చక్కగా పీల్చేస్తుంది. పేపర్లు పెట్టుకుంటాం. చేసిన గారెలు ఎలా ఉన్నాయి ఏంటో, నేను చేసింది కూడా నా దేవుడికి ప్రసాదం మంచిగా చేశానా లేదా మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? మీకు ఈ గారెలు చేసే విధానం నచ్చితే అలాగే గుడికి నేను ఇలాగా ప్రసాదాన్ని నేను భోజనాలకి ఇలా ఇవ్వడము నాకు హ్యాపీగా ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ అండి.